హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజ్జీ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజులైంది ఫ్రెండ్స్ మంచి హిస్టారికల్ ప్లేస్ వీడియో పెట్టి. అందుకే ఈరోజు మీకోసం అద్భుతమైన చారిత్రాత్మకమైన మహాబలిపురం చూపించడానికి వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూడబోయేది మహాబలిపురంలోని షోర్ టెంపుల్. ఇంకా ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ అని అంటారు. ఈ గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ అన్నీ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ద్వారా గుర్తించడమైంది. అన్ని ప్లేసెస్ మీకు ఏ టు జెడ్ ఎలా వెళ్ళాలి, ఎక్కడ బస్ ఎక్కాలి, ఎక్కడ దిగాలి, ఏ ప్లేసెస్ చూడాలి మరియు ప్రతి విషయం మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. దయచేసి పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్. అలానే సబ్స్క్రైబ్, షేర్ చేయండి ప్లీజ్. నేను ఇప్పుడు కడప రైల్వే స్టేషన్లో ఉన్నాను. నైట్ 1:30 టైం అయింది. కొద్దిసేపట్లో చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ అనే ట్రైన్ వస్తుంది. అందులో చెంగల్పట్టు వరకు వెళ్ళాలి. పదండి, వెళ్తూ మాట్లాడుకుందాం. తమిళనాడులోని చెంగల్పట్టు అనేది ఒక జిల్లా. మహాబలిపురం ఈ జిల్లా కిందకే వస్తుంది. మహాబలిపురం అనేది తమిళనాడులో మామల్లపురం అని పిలుస్తారు. ఇది చెంగల్పట్టుకి జస్ట్ 25 to 30 కిలోమీటర్స్ ఉంటుంది. పదండి, ట్రైన్ జర్నీ చేస్తూ వెళ్దాం. నైట్ జర్నీ కాబట్టి మీకు జర్నీ చూపించలేకపోయాను. ఇప్పుడు రాబోయేది చెంగల్పట్టు స్టేషన్. ఇది జంక్షన్. జస్ట్ ఎగ్జిట్ అయ్యి రోడ్డు క్రాస్ అయ్యి అయితే చాలు, బస్ స్టాండ్ కనపడుతుంది. ఇక్కడ నుండి మామల్లపురంకి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. టికెట్ 25 రూపీస్ మాత్రమే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా బయటకు వచ్చేసాను స్టేషన్ నుంచి. ఇప్పుడే ట్రైన్ దిగాను. ఇక ప్లాట్ఫామ్ దాటేసి బయటికి వెళ్దాం పదండి. బస్సులో ఎక్కి కూర్చున్నాను. ట్రైన్ దిగగానే బస్సు రెడీగా ఉంది నా కోసం. పదండి వెళ్దాం. మహాబలిపురంకి చేరుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఇదే నేను ఎక్కిన బస్సు. ఇదే బస్ స్టాండ్. మహాబలిపురంకి బస్ స్టాండ్ ఇదే. ఎండ మామూలుగా లేదు ఫ్రెండ్స్ ఇక్కడ. నేనైతే మహాబలిపురం చేరుకునేసరికి 10:30 అట్లా అయింది అంతే. ఈ ప్లేస్ సముద్రానికి చాలా దగ్గరలో నిర్మించారు. ఇదే మనము టికెట్ అనేది తీసుకోవాలి ఇక్కడే. టికెట్ కాస్ట్ వచ్చేసి 40 రూపీస్ ఉంటుంది. ఈ టికెట్ జాగ్రత్తగా ఉంచుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే అన్ని మాన్యుమెంట్స్ దగ్గర ఈ ఒక్క టికెట్ చూపిస్తే సరిపోతుంది. ప్రతి దాని దగ్గర టికెట్ తీసుకోవాల్సిన పని లేదు. ఇక పదండి ముందుకు. షోర్ టెంపుల్ చూద్దాం. గ్రీనరీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. సముద్రం దగ్గర కాబట్టి హ్యూమిడిటీ వల్ల చెమటలు కారిపోతున్నాయి నాకైతే. ఎక్కడ చూసినా ఫారినర్స్ చాలామంది వచ్చారు. నడుచుకుంటూ వెళ్ళాలి కొంచెం దూరం. గార్డెన్ అయితే చాలా అందంగా ఉంది చూడండి. టైం వచ్చేసి 11:15 అట్లా అయింది. ఆ బస్ దిగేసి మొత్తం వాకింగ్ చేసుకుంటూనే వచ్చేసాను. ఎక్కడే కానీ ఆటో ఎక్కలేదు. ఒకవేళ మనం ఆటో ఎక్కినా కూడా 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు అంతే. ఆ బస్ దిగిన తర్వాత ఒక 1 కిలోమీటర్ ఉంటుంది షోర్ టెంపుల్ రావడానికి. ఇది గేట్ ఎంట్రన్స్ అనమాట. ఈ షోర్ టెంపుల్కి ఇంకొంచెం ఒక 300 మీటర్స్ నడవాలి. ఆ కనపడేదే మనకు ఈ షోర్ టెంపుల్. ఈ షోర్ టెంపుల్ ఎందుకంటారంటే దీన్ని ఈ సముద్రం పక్కనే ఈ గుడిని నిర్మించారు కాబట్టి దీన్ని షోర్ టెంపుల్ అంటారు. షోర్ టెంపుల్ అంటే సముద్ర తీరాన ఉండే గుడి అని. చూడండి, సముద్రం పక్కనే గుడి ఉంది. చూసారు కదా. పదండి వెళ్దాం ముందరికి. ఇంకా ఈ షోర్ టెంపుల్ వచ్చేసి చాలా అద్భుతంగా నిర్మించారు. ఈ మహాబలిపురంలోని మాన్యుమెంట్స్ అన్నీ 6వ శతాబ్దంలో నిర్మించినవి అనమాట. పల్లవరాజులు నిర్మించారు ఈ మహాబలిపురంలోని మాన్యుమెంట్స్ని. చుట్టూ ప్రహరీ గోడకి ఎక్కడ చూసినా నంది విగ్రహాలు నిర్మించారు. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని నంది విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. ఈ నంది విగ్రహాలన్నీ ఈ సముద్రంలోని నీటి తేమ వల్ల చాలా వరకు డ్యామేజ్ అయిపోయాయి. అసలు గుర్తించలేకపోతున్నాం. చూడండి, దాని రూపాలన్నీ కోల్పోయాయి. ఎండ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా కొడుతుందో. మామూలుగా లేదు ఎండ ఇక్కడ. నాకైతే జనవరిలోనే ఇట్లా ఎండలు ఉంటే ఇంకా సమ్మర్లో ఎలా ఉంటాయో. ఇప్పుడు చూస్తున్నారు కదా. ఈ టెంపుల్లో వచ్చేసి శివుడు, పార్వతి, వినాయకుడు ఉంటారు. కానీ లోపలికి మనం ఎంట్రీ ఇవ్వలేదు.
ఎంటర్ చేయనీయలేదు ఎందుకో మరి. వర్క్ జరుగుతుందంట. చూడండి ఫ్రెండ్స్, విగ్రహాలైతే అసలు వాటి రూపాలన్నీ కోల్పోయాయి ఈ సముద్రంలో నీళ్ళు వల్ల. ఇప్పుడు ఇదే మాస్టర్ పీస్ అనమాట. ఇది చూస్తున్నారు కదా మీరిప్పుడు. ఈ సింహం బొమ్మ పక్కన ఒక దున్నపోతు తల తెగి పడింది చూడండి. ఈ దున్నపోతు తల తెగి ఎవరో విరిచేయలేదు. అలాంటి జంతువుల బలులు జరుగుతున్నాయని కాదు. ఇక్కడ ఏంటంటే ఈ సింహపు బొమ్మలో లోపల మనకి మహిషాసురమర్దిని దేవి ఉంటారు. ఈవిడ మహిషి అనే దున్నపోతు రూపంలో ఉంటారు ఆయన. మహిషి అనే రాక్షసుడు ఆయనను సంహరించారు కాబట్టి ఆ సింబాలిక్గా అలా పెట్టారు. చూడండి, ఈయన వచ్చేసి ద్వారపాలకుడిగా విష్ణువునే పెట్టారు. ఇక్కడ మొత్తం డ్యామేజ్ అయిపోయాయి అన్నీ. ఇంకొక 100 సంవత్సరాలు అయిపోతే ఇవి ఉండవేమో. ఈ సముద్రపు నీటి వల్ల మొత్తం వ్యానిష్ అయిపోతాయి. ఇంకా చూడండి, ఏ విగ్రహమే కానీ అసలు సరిగ్గా కనపడలేదు. అది ఫ్రెండ్స్, చూడండి, ఇది షోర్ టెంపుల్ అనమాట. ఇలాంటివి ఇక్కడ 7 ఉండేవంట. యూరోపియన్స్ అప్పట్లో సముద్రం ద్వారా వచ్చారు ఇక్కడికి. వచ్చినప్పుడు 7 పగోడాలని అనేవారంట. అందులో ఇదొక్కటే మిగిలింది మనకి. ఇది చూడండి, ఇది ఇంకొక మాస్టర్ పీస్ అనమాట. ఈ బావిలాగా ఉండేది సముద్ర నీటి గర్భంలోకి అటాచ్ అయి ఉంటుందంట. అంతవరకు కనెక్ట్ చేశారంట దాన్ని. అది ఎందుకంటే అదొక ప్రమాద హెచ్చరికలాగా పనిచేస్తుందంట. అంటే ఇప్పుడు మనకి సునామీ ఇవన్నీ వస్తే ఇప్పుడు మనకు మీటీరియాలజీ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా, అలా అప్పట్లో ఆ సముద్రంలో నీరు పైకి వచ్చి వాటర్ లెవెల్ అనేది చేంజ్ అవ్వడం వల్ల చేంజెస్ని బట్టి ఈ గుడిలో ఉండే పూజారి గారు చెప్తారంట, సునామీ రాబోతుంది, చాలా జాగ్రత్తగా ఉండండి అని. ఈ అనిమల్ చూడండి ఫ్రెండ్స్, ఈ అనిమల్ చాలా వింతగా ఉంది. అసలు ఎక్కడే కానీ చూడలేదు. అది పంది కాదు, దున్నపోతు కాదు, ఒక రకంగా ఉంది. దాని పేరేంటో కూడా నాకు తెలీదు. దీన్ని బట్టి చెప్పొచ్చు అసలు ఎంతో పురాతనమైన గుడి దీని. మొత్తం గ్రానైట్ రాయే ఇక్కడంతా. ఎక్కడి నుంచి తెచ్చారో ఏమో మరి. ఇప్పుడు మనం చూసేది మహిషాసురమర్దిని రాక్ కట్ టెంపుల్ చూద్దాం పదండి. ఎండ చూడండి ఫ్రెండ్స్, ఈ మహిషాసురమర్దిని రాక్ కట్ టెంపుల్లోనే చాలా అద్భుతాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూడబోయేది చెప్తాను పదండి మీకు. ఇప్పుడు మనం వెళ్ళబోయేది ఈ కొండపైన ఒక నిర్మించారు చూడండి. అది గుడి దాన్ని ఓలకన్నేశ్వర టెంపుల్ అని పిలుస్తారు. ఓలకన్నేశ్వర టెంపుల్ అనేది ఒక తమిళ్ వర్డ్. ఓలకన్నేశ్వర అంటే 3 కళ్ళు కలిగిన శివుడు అని అర్థం. చూడండి ఫ్రెండ్స్, ఎలా నిర్మించారో దీన్ని. ఒక కొండపైన ఒక స్లోప్ జారే విధంగా ఉండే ఒక కొండపైన దీన్ని నిర్మించారు. ఇక్కడ చూస్తే మనకు ఈ గోడలపైన కొన్ని శిల్పాలు ఉన్నాయి, అవి చూద్దాం పదండి. ఇక్కడ మీరు చూస్తే 2 విగ్రహాలు ఉన్నాయి. వాళ్ళేమో లోపలికి తొంగి చూస్తున్నట్టుగా నిర్మించారు. చూడండి, వాళ్ళు చేతులు కట్టుకొని లోపలికి తొంగి చూస్తూ ఉన్నారు. ఎందుకు అలా చూస్తున్నారు? ఇంకా ఇతను చూడండి, చిన్న పిల్లోళ్ళలాగా ఉన్నాడు ఒకడు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే శంఖం పట్టుకొని నోటికి రెడీగా ఉన్నారు ఊదడానికి, ఆ శంఖాలు ఊదడానికి. ఎందుకు అలా? ఎవరు వీళ్ళంతా? పోనీ ఈ గేట్ లోపల ఏమైనా విగ్రహాలు ఉన్నాయా, దేవుడు ఉన్నాడా అంటే అది లేదు. చూడండి కావాలంటే, ఇంకా ఇలాంటివే ఉన్నాయి. ఈ చిన్న బుడ్డగాళ్ళు ఉన్నారు శంఖం పట్టుకొని. ఎందుకు అలా పట్టుకొని ఉన్నారు? చూడండి, ఇతను కూడా ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా నిలబడుకో ఉన్నాడు అక్కడ. పక్కన వీళ్ళిద్దరు ఉన్నారు శంఖాలు పట్టుకొని. సరే, వీళ్ళ గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇంకా ఇక్కడ కొన్ని శిల్పాలు ఉన్నాయి, అవి చూద్దాం పదండి. ఇక్కడ మీరు చూసే దేవుడు వచ్చేసి దక్షిణామూర్తి అనమాట. ఈ దక్షిణామూర్తిని ఈ గోడ మీద ఎందుకు చెక్కారు చెప్పండి? ఎందుకంటే ఈ దక్షిణామూర్తిని ఆయన దక్షిణ వైపును సూచిస్తున్నాడు కాబట్టి
దక్షిణ వైపుగా ఆయనను నిర్మించారు. ఇతను చూడండి, రావణాసురుడు కైలాసంలో ఉన్న శివుడిని ఎత్తుతున్నాడు. ఎందుకు ఆయనను కూడా ఇక్కడ నిర్మించారు? ఎందుకంటే కైలాసం అనేది నార్త్‌కి సూచిస్తుంది. అంటే ఇక్కడ దిక్కుల్ని సూచించే విధంగా ఈ శిల్పాలను చెక్కారిక్కడ. చూడండి, ఈ లోపల ఒక మెట్లున్నాయి తప్ప ఇక్కడ ఏ విగ్రహం లేదు, ఏ దేవుడు లేడు. మెట్లున్నాయి. ఆ మెట్ల ద్వారా పైకెళ్ళడానికి రూటుంది. ఇంకోటంటే ఈ గుడి మీద నుంచి మొత్తం సముద్రం అంతా వ్యూ చూడండి ఎలా కనపడుతుందో. అంటే దీన్ని బట్టి మీకేమర్థమవుతుంది? ఒక పక్కేమో ఒక స్లోప్‌గా ఉండే ఈ కొండ మీద ఈ నిర్మాణం నిర్మించారు. కానీ ఇది గుడి కాదు. కానీ దీన్ని ఓలగండేశ్వర స్వామి టెంపుల్ అని పిలుస్తున్నారు. ఈ ఈ స్లోప్ ఎత్తైన కొండపైన వాళ్ళు నిర్మించాల్సిన పనేముంది? కానీ నిర్మించారు. నిర్మించడమే కాకుండా ఆ సెక్యూరిటీ గార్డ్స్ లాగా వాళ్ళని పెట్టారు. వాళ్ళ పక్కన ఇంకొక శంఖాలు పట్టుకొని వాళ్ళున్నారు. ఇక్కడ చూడండి, ఈ గుర్తులున్నాయి. ఈ గుర్తులేంటి? ఈ గుర్తులొచ్చేసి ఇందాక మనం చూసాం కదా నిర్మాణం. సేమ్ అదే నిర్మాణం ఇక్కడ కూడా ఇంతకుముందు ఉండేదంట. ఇక్కడ కూడా ఇది రెండోది. అంటే మొత్తం 3 నిర్మాణాలు ఇక్కడ ఉండేవి ఈ కొండపైన. అంటే ఇక్కడ ఈ నిర్మాణానికి దిక్కుల్ని సూచించే దేవతలను నిర్మించారు. మరియు పై ఎత్తుగా ఉండే ప్లేస్‌లో దీన్ని నిర్మించారు. మరియు సముద్ర తీరం దగ్గరగా ఉండే చోట సముద్ర తీరం కనపడేలాగా దీన్ని నిర్మించారు. ఇవన్నీ బట్టి చూస్తే ఇది ఆ కాలంలో లైట్ హౌస్‌గా దీన్ని పనిచేసే విధంగా మన ఇండియన్స్ ఆ కాలంలోనే దీన్ని సృష్టించారు. ఇది ఒక లైట్ హౌస్. ఎందుకంటే సముద్ర తీరంలో మీ అందరికీ తెలుసు, మహాబలిపురం అనేది ప్రాచీన ఓడరేవు. ప్రధానంగా దీన్ని ఓడరేవుగా మనం చూసుకునేవాళ్ళం. ఎప్పుడైతే ఈ కొత్త షిప్స్ అనేవి, కొత్త ఓడలనేటివి వస్తాయో అప్పుడు ఆ శంఖాలు పట్టుకున్న ఇద్దరు వ్యక్తులున్నారు గదా! వాళ్ళు గట్టిగా దాన్ని సౌండ్ చేస్తారనమాట. అప్పుడు ఇక్కడ తెలుస్తుంది. ఇంకోటేంటంటే ఈ నిర్మాణం పైన ఒక జ్యోతిలాగా ఎప్పుడూ ఒక నిప్పుని రగిలించేవాళ్ళనమాట. ఇప్పుడైతే మనం అరుణాచలంలో పౌర్ణమి రోజు చూస్తాం గదా! ఎప్పుడు వెలుగుతా ఉంటది. అలా ఎప్పుడైతే ఈ సముద్ర తీరంలో పడవలు ఇవన్నీ వస్తే వాటికి సూచికగా ఈ లైట్ హౌస్‌ని ఆ కాలంలోనే నిర్మించారు మనోళ్ళు. కానీ బ్రిటిష్ వాళ్ళు దాన్ని కూల్చేసి, దాన్ని పాడు చేసి కొత్తగా ఈ లైట్ హౌస్‌ని వాళ్ళు 1900లో కన్‌స్ట్రక్ట్ చేసుకున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటివి ఎన్నో మనవి ఉన్నాయి. కానీ వాటిని నాశనం చేసి వాటిని ఎవరికీ తెలియకుండా చేసి కొత్తగా వాళ్ళే కనిపెట్టినట్టుగా సృష్టించుకున్నారు ఆ కాలంలోనే బ్రిటిషర్స్. ఇది లైట్ హౌస్. ఇది కొత్తగా నిర్మించిన లైట్ హౌస్. ఇంకా కింద దాని ఓలకన్నేశ్వర స్వామి ఆ నిర్మాణం కిందనే మహిషాసురమర్దిని టెంపుల్ కేవ్ ఉంటది. కేవ్ టెంపుల్. ఇందులో శివుడు, పార్వతి, వినాయకుడు ఉన్నారు చూడండి. నంది కూడా ఉంది కింద. ఈ శివలింగం ఉండేది కానీ దాన్ని ఎవరో ధ్వంసం చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా నీట్‌గా చెక్కారో. ఇక్కడ చూస్తే వినాయకుడికి తొండం లేదు. అంటే ముందే వినాయకుడిగా అవ్వకముందే ఒక బాలుని రూపంలో ఉన్నప్పుడే ఆ శిలను చెక్కారనమాట. అంత ఓల్డ్‌వి ఇవి. ఇక్కడ చూస్తే మహావిష్ణువు ఆదిశేషువు మీద పడుకొని ఉన్న ఫోజ్‌ని ఇక్కడ చిత్రీకరించారు. చూడండి ఎంత బాగా అందంగా ఉన్నాయి. ఇవి దగ్గర నుంచి చూస్తే ఇంకా బాగుంటాయి ఫ్రెండ్స్ మీకు. చాలా అందంగా ఉన్నాయి ఇవి. 6వ శతాబ్దంలో నిర్మించినా కూడా ఇంకా కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తున్నాయంటే మామూలోళ్ళు కాదు మనోళ్ళు. ఇదొచ్చేసి మహిషాసురమర్దిని దేవి మహిషిని చంపే యుద్ధ సన్నివేశం అనమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది దగ్గర నుంచి చూస్తే. చూడండి, సింహం పైన ఆమె కూర్చొని ఆయన మహిషాసురుడు చూడండి దున్నపోతు తల వేసుకొని అటాక్ చేస్తున్నాడు. చేతిలో ఏదో పెట్టి కొమ్ములు. చూడండి ఎంత బాగా నిర్మించారో ఆ కాలంలోనే.
నాకైతే ఇక్కడే అక్కడే అలానే చూడబుద్ధి అవుతా ఉంది. అంత బాగుంది. చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం ఇక్కడికి వచ్చేద్దాం. ఇది ఏంటంటే రాక్ కట్ వరాహ టెంపుల్ అనమాట ఇది. ఇందులో వరాహస్వామిని, భూదేవిని ఎత్తుకొని ఉన్న నిర్మాణాన్ని ఇక్కడ నిర్మించారు. చూడండి, సింహపు తలలు, దాని సింహాల మీద స్తంభాలు వేశారు. పల్లవ కాలంలో అంటేనే సింహాలని తెలుసు కదా మనకు. ఇక్కడ చూడండి ఎంత బాగా చెక్కారు. ఎవరో ఒక అమ్మవారు, ఆ అమ్మవారికి వీళ్ళందరూ సేవలు చేస్తున్నారు చూడండి. దీని పక్కనే మనకు వరాహస్వామి భూదేవిని ఎత్తుకొని ఉన్న సన్నివేశం ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. అందుకే దీన్ని వరాహ టెంపుల్ అంటారు, రాక్ కట్ టెంపుల్. చూడండి, ఆదిశేషుని మీద ఆయన కాలు పెట్టి భూదేవిని ఎంత బాగా ఎత్తుకున్నాడు చూడండి ఫ్రెండ్స్. వరాహస్వామిని ఎంత బాగా చెక్కారు. ఈయన వచ్చేసి ఇంకా త్రివిక్రముడు అనమాట. ఒక కాలు పైకి ఉంది చూడండి, ఇంకో కాలు కిందికి, ఇంకో కాలు తొక్కే విధంగా ఉంది. ఈయన వచ్చేసి ఎవరో నాకు ఐడియా లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనము కృష్ణాస్ బటర్ బాల్ దగ్గరికి వెళ్దాం పదండి. ఇక అద్భుతమైన చూడదగ్గ ప్లేస్ ఇది. ఎందుకు ఒక పెద్ద రాతికొండ కొన్ని వేల సంవత్సరాల నుంచి అలానే స్టేబుల్గా ఉంది చూడండి. దీన్ని పూర్వకాలంలో బ్రిటిష్ గవర్నర్ అయిన ఎవరో సంథింగ్ ఒక ఆయన 7 ఏనుగులతో దీన్ని లాగించాడంట. అయినా కూడా ఇది అసలు జరగలేదు. చూడండి ఫ్రెండ్స్, ఆశ్చర్యంగా ఉంది అసలు. ఒక రాయి, ఒక స్లోప్, దాని మీద పిల్లలు చూడండి ఎలా జారుతున్నారు. చాలా జారుడు స్వభావం కలిగిన ఈ కొండ మీద ఆ కృష్ణాస్ బటర్ బాల్ అనేది ఒక పెద్ద రాయి, కొన్ని వందల టన్నులు గల రాయి స్టేబుల్గా అలానే ఉంది. ఎలా దీన్ని ఎవరు ఇక్కడ పెట్టారు, దీన్ని ఎవరు ఏలియన్స్ పెట్టారో మరి. పిల్లలు చూడండి ఎలా జారుతున్నారు, మంచిగా ఆడుకుంటున్నారు ఇక్కడ. నాకైతే ఆశ్చర్యం కలిగింది దీన్ని చూసేసి. ఎంత లావు ఉందంటే చాలా లావు ఉంది. పదండి, నెక్స్ట్ మనం వచ్చేసి ఇంకా అర్జునాస్ ఫినాన్స్ దగ్గరికి వెళ్దాం పదండి. ఇది ఇంకా మాస్టర్ పీస్ అనమాట, దీనికి తిరుగులేదు ఇంకా. ఎందుకంటే దీన్ని చూస్తూ ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడే ఉన్నాను ఫ్రెండ్స్. నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇంకా చూడండి, మధ్యలో నాగుపాములు వచ్చేసి భూమిపైకి వస్తున్నాయి. నాగుపాములు అనేటివి భూమిలో నుంచి పైకి వస్తున్నాయి. భూమిపైకి కాదు, భూమిలో నుంచి పైకి వస్తున్నాయి. అది చూసి ఈ ఏనుగులు అనేటివి, ఏనుగు పిల్లలు చూడండి, తల్లి ఏనుగుల కింద దాచుకుంటున్నాయి అవి. ఇంకా ఇక్కడ అందరూ గైడ్స్ అందరూ చాలా రాంగ్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏదో అర్జునుడు తపస్సు చేస్తున్నాడు, అర్జునుడికి దీనికి సంబంధమే లేదు అసలు. ఇది ఏంటంటే భూమిలో నుంచి నాగుపాములు అనేటివి పైకి ఎగిరిపోతున్నాయి కాబట్టి దానికి భయపడి ఆ ఏనుగు బొమ్మలు, ఆ జింకలు, ఇక్కడ ఇంకా జింకలు కూడా ఉన్నాయి. జింకలు, సింహాలు చూడండి, జింకలు పరిగెడుతున్నట్టున్నాయి, సింహాలు ఇవన్నీ పరిగెడుతున్నట్టుగా చిత్రీకరించారు. ఇది ప్రపంచంలోనే ఓపెన్ బాస్ ఎయిర్ రిలీఫ్ అంటారు దీన్ని. అంత పెద్ద మాన్యుమెంట్ ఇది. దీన్ని చూడడానికైనా మీరు ఖచ్చితంగా మహాబలిపురం వెళ్ళాల్సిందే. అంత మంచి చిత్రం ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ హైలైట్ ఏంటంటే ఆ నాగులు అనేటివి భూమిలోంచి పైకి వస్తున్నట్టు చాలా బాగా చిత్రీకరించారు. దాన్ని చూసి ఇక్కడ వాళ్ళందరూ భయపడుతున్నట్టు చిత్రీకరించారు. అది అసలైన దీనికి ఎక్స్ప్లెనేషన్. కానీ గైడ్స్ అంతా రాంగ్గా అక్కడ జనాలకు పిచ్చోళ్ళని చేస్తున్నారు ఊరికే. చూడండి, సాధువులు కూడా అందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే పైకి చేతులు పెట్టి చూపిస్తున్నారు. ఇక్కడ అటు చూడండి అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. ఇంకా నెక్స్ట్ మనం వచ్చేసి పంచరాదాస్ చూద్దాం పదండి. లాస్ట్ ఇదే ఇంకా
పంచరథాస్ చూసేస్తే మన వీడియో అయిపోతుంది ఇక. ఈ పంచరథాస్ అనేటివి మన ఎల్లోరా కేవ్స్‌లోని ఒక టెంపుల్ ఉంటుంది. ఎల్లోరా కేవ్స్‌లోని కైలాష్ టెంపుల్‌లో విధంగా కైలాష్ టెంపుల్‌ని సేమ్ అలానే ఉండే విధంగా ఇక్కడ చిత్రీకరించారు ఈ రథాస్‌ననమాట. ఇక్కడ చూస్తే మీకు ఒక ఆహ్, సేమ్ ఆ టెంపుల్స్‌ని ఎలా ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకే రాక్ అనమాట. ఒకే రాక్‌ని ఇలా చిత్రీకరించారు. నిర్మించారు. ఏనుగు చూడండి, కైలాష్ టెంపుల్‌లో కూడా ఎల్లోరా కేవ్స్‌లోని కైలాష్ టెంపుల్‌లో కూడా ఏనుగు ఇలానే ఉంటుంది. దాని విధంగానే ఇక్కడ కూడా ఏనుగుని నిర్మించారు. ఇంకోటేంటంటే ఈ కైలాష్ టెంపుల్‌లోని గోపురాల మాదిరే ఇక్కడ కూడా సేమ్, కాకపోతే చిన్న చిన్న మాన్యుమెంట్స్ లాగా ఇక్కడ చిత్రీకరించారు. ఇదంతా ఒకే రాక్ అనమాట. ఒకటే కొండని 5 రథాలుగా మలిచారు. కానీ ఈ పంచరథాస్ అంటారే గానీ, ఈ ద్రౌపది రథ, ధర్మరాజు రథ, భీమరథ అంటారు కానీ, ఈ పాండవులకి ఈ రథాలకి సంబంధమే లేదు. జస్ట్ ఇవి 5 ఉంటాయి కాబట్టి వాళ్ళ పేర్లు పెట్టారు అంతే. అది ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగున్నాయి దగ్గర నుంచి చూస్తే ఇవి. మీరు కూడా మహాబలిపురంకి తప్పకుండా వెళ్ళండి. నేనైతే చాలా లో బడ్జెట్‌లో వెళ్ళొచ్చాను ట్రైన్‌కి. ట్రైన్ బయటే బస్ స్టాండ్ ఉంటుంది. బస్ ఎక్కేసి దిగేయడమే. ఒక 1 డేలో చూసేయొచ్చు ఇవన్నీ. ఇంకోటంటే ఈ రథాస్ పైన, గోపురాల పైన రాకెటరీ సింబల్స్ ఉన్నాయి. దాన్ని బట్టి ఇక్కడ పూర్వకాలంలో ఏమైనా రాకెట్స్ ఉపయోగించారో ఏమో అనేది తెలీదు. డౌట్‌ఫుల్‌గా ఉంది. ఇంకోటేంటంటే ఈ మహాబలిపురంలో ఈ ఈ బుద్ధ స్టాచ్యూస్ ఇవన్నీ, ఈ శిలలు అనేటివి ఎక్కువ ఉంటాయన్నమాట. ఇవన్నీ ఇక్కడ తయారు చేస్తారు. ఎక్కడ చూసినా మీకు ఈ బొమ్మలే ఉంటాయి. అది చెప్పడానికే మీకు ఇది చూపించాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి చాలా ఫేమస్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం మనం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.